హాయ్, దిస్ ఇస్ వేద. వాళ్ళు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి. మనం వేద ఎన్ఆర్ఐ సర్వీసెస్ తరపున ఒక లేఅవుట్ వేద్దామని డిసైడ్ అయ్యాం కదా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక బకెట్ లిస్ట్ పెట్టుకున్నాను. అది ఇయర్ అట్లీస్ట్ ఒక 2-3 కంప్లీట్ చేయాలనుకున్నాను. సో అదే ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఒకసారి వెళ్ళి పూజ అంతా చేసేసాము. ఈరోజు ఏంటంటే జస్ట్ మట్టి అది తెప్పించటం, ప్రొక్లైనర్స్తో మాట్లాడటం అవన్నీ చేయడానికి వెళ్తున్నాము. మెజర్మెంట్స్ కూడా చూసుకోవడానికి వెళ్తున్నాము. సో మీకు కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను. మార్నింగ్ లెగిసి చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5:40 అవుతుంది. సో జస్ట్ నౌ వి స్టార్టెడ్ అనమాట. యాక్చువల్లీ స్టార్ట్ అయ్యాం కదా. స్టార్ట్ అయ్యాక మా కమ్యూనిటీ బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఒక పర్సన్ వస్తారంటే తను కూడా పికప్ చేసుకుని వెళ్దాము అని వెయిట్ చేస్తున్నాను అనమాట. వెయిట్ చేస్తుంటే తెలిసింది నాకు, యాక్చువల్లీ ఇవాళ గురువారం. యూజువల్లీ నేను ఏదైనా సరే థర్స్డే చేసేస్తూ ఉంటాను అనమాట. సో ఏమి మంచి అలా ఏం చూడండి, థర్స్డే ఇస్ ద గుడ్ డే ఫర్ మీ. సో అంటే ఫ్రైడే సాటర్డే అన్ని కూడా, బట్ ఎందుకో తెలియకుండా థర్స్డే ఫాలో అవటం ఎన్నేళ్ళ నుంచి అలవాటు. సో అదే విధంగా ఇవాళ థర్స్డే చేసేద్దామని డిసైడ్ అయ్యాం అనమాట. యాక్చువల్లీ ఒకసారి పూజ అయ్యింది కదా, మళ్ళీ వాళ్ళు థర్స్డే మట్టి ప్రొక్లైనర్స్ అన్ని వస్తున్నాయి కదా, థర్స్డే అనుకున్నాను. బట్ వచ్చాక తెలిసింది ఏంటంటే ఇవాళ చాలా మంచి రోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఇయర్లో ఒక రోజు మంచి రోజు, పౌర్ణమికి అని చెప్పారు. సో చాలా హ్యాపీ అనిపించింది వెయిట్ చేస్తుండగా. ఇది తెలిసినప్పుడు వెంటనే నాకు యాక్చువల్లీ మొన్న అమ్మ ఆవకాయ అవన్నీ పంపించారు. నేను వద్దన్నా ఎందుకు పంపించారు అని విసుక్కున్నాను అనమాట. యూజువల్లీ నాకు ఏదైనా ఇంటి దగ్గర పంపించినా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో ఎందుకు పంపించారని విసుక్కున్నాను. కానీ సడన్గా ఇక్కడ వెయిట్ చేస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే అమ్మ పంపించినప్పుడు 2 కొబ్బరికాయలు కూడా వేసి పంపించారనమాట. సో ఈ కొబ్బరికాయలు ఎందుకు పనిపాట్లేదు అని అనుకున్నాను. అసలు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు అమ్మ అలా పంపించలేదు. సో నాకు ఇప్పుడు సడన్గా ఐడియా వచ్చింది కదా, వెనక్కి వెళ్ళి ఇప్పుడు 2 కొబ్బరికాయలు పట్టుకుని వచ్చి ఏంటంటే అమ్మది చేతి ఎప్పుడు చాలా పాజిటివ్ అంటారు కదా, అమ్మ పంపించారు కదా. సో అలాగే అమ్మ పంపించినట్టుగా అలాగే ప్రతి దాంట్లో మా అత్తగారు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో ఇప్పుడే మా అత్తగారికి ఫోన్ చేస్తుండగా మీకు ఈ మెసేజ్ పెడదామని అనిపించింది. సో వాళ్ళిద్దరూ పంపించినట్టుగా తలుచుకుని సో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మీరు కూడా నాకు బ్లెస్సింగ్స్ కావాలి. ఎందుకంటే లేడీస్ ఇలాంటి వెంచర్ చేయటం చాలా టఫ్. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చేద్దాము. ఎందుకంటే పాపం నాకు సపోర్ట్ సిస్టమ్ చాలా మందే వచ్చి, అంటే చాలా మంది అంటే ఒక 2-3 అన్నారు, లేదు వేదా మేము మాట్లాడతాం, మట్టి ప్రొక్లైనర్స్తో మాట్లాడతాము అండ్ ఇవన్నీ అన్నారు. పాపం వాళ్ళు వస్తారని తెలుసు, అందుకనే ఇవాళ వస్తారని తెలుసు, అందుకనే నేను ముందే వెళ్ళిపోయి నిన్న అంతా గ్రౌండ్ వర్క్ చేసుకుని వచ్చాను. ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నాను, బట్ ఫైనల్ గ్రౌండ్ వర్క్ గా కొన్ని వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో మాట్లాడటం అండ్ మట్టి గురించి ప్రొక్లైనర్స్ తో ఎంత తీసుకుంటారు ఇవన్నీ మాట్లాడొచ్చాను. సో ఇదనమాట ఈరోజు స్పెషల్. మీకు వీడియో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ.